హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక భారీ గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని మేజర్ రైల్వే స్టేషన్లని తెలంగాణలోని కీలకమైన ప్రాంతాలని కలుపుతూ రైల్వే శాఖ ఒక రెగ్యులర్ సర్వీస్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లికి ప్రయాణిస్తున్న 07035 07036 చెర్లపల్లి అనకాపల్లి చెర్లపల్లి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు. ఈ బండి యొక్క సర్వీస్ అనేది ప్రత్యేక రైలు నుంచి రెగ్యులర్ రైలుగా మార్చడం జరిగింది. ఈ బండి వీక్లీ ఎక్స్ప్రెస్గా ఇక మీదట అనకాపల్లి చెర్లపల్లి మధ్యలో మనకి అందుబాటులో ఉంటుంది. కొత్తగా అందుబాటులోకి వచ్చే చాలా రైళ్ళు అనేవి వయా గుంటూరు నల్గొండ మీదుగా నడుస్తే ఈ బండి మాత్రం ఖమ్మం కాజిపేట మీదుగా నడవడంతో తెలంగాణలోని కీలకమైన ప్రాంతాల ప్రజలకి మరో కొత్త రైలు యొక్క సర్వీస్ అనేది అందుబాటులోకి వచ్చినట్లుగా చెప్పుకోవచ్చు. ఈ వివరాల్లోకి వెళ్తే ఈ బండి రెగ్యులర్గా మారిన తర్వాత చెర్లపల్లి నుంచి అనకాపల్లికి వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17045గా ఉంటుంది. ఈ బండి మొదటిసారి ఇక్కడ మే 9వ తారీఖున మనకి అందుబాటులోకి వస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. అలాగే అనకాపల్లి నుంచి చెర్లపల్లికి వెళ్ళేటప్పుడు ఈ బండి మొదటిసారి మనకి మే 3వ తారీఖున అందుబాటులోకి వస్తుంది. ఈ బండి నెంబర్ వచ్చేసి 17046గా ఉంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఇంకా ఈ బండి చెర్లపల్లి అనకాపల్లి మధ్యలో మనకి శనివారం రోజు, అలాగే అనకాపల్లి చెర్లపల్లి మధ్యలో మనకి ఆదివారం రోజు అందుబాటులో ఉంటుంది. శని ఆదివారంలో ఈ ప్రాంతాలలో మనకి రైళ్ళు అనేవి చాలా రద్దీని తలపిస్తూ ఉంటాయి. అలాంటి రోజుల్లోనే మనకి ఈ బండిని అందుబాటులోకి తీసుకురావడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ బండి ప్రయాణించే మార్గం అనేది మనం చూసుకుంటే ఈ బండి చెర్లపల్లి రైల్వే స్టేషన్లో మనకి రాత్రి 8:05 బయలుదేరుతుంది. ఈ బండి జనగం, కాజీపేట్, వరంగల్, మహబూబాద్, ఖమ్మం, రాయన్నపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తూని, యలమంచి ఈ ప్రాంతాల గుండా మరుసటి రోజు ఉదయం 9:25 అనకాపల్లి రైల్వే స్టేషన్కి ఈ బండి చేరుకుంటుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో అనకాపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ బండి సాయంత్రం 5:35 బయలుదేరి ఇవే స్టాప్స్లలో ఆగుతూ చెర్లపల్లికి మరుసటి రోజు ఉదయం 7:20 చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో అందుబాటులోకి వస్తున్న ఈ రైలు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.